హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళండి కంపల్సరీగా లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్లో క్లారిటీ అనేది తెలిసిద్ది అనమాట. ఇవి ఓన్లీ ఫీలింగ్స్ ఏనండి నేను తీస్తుంది ఇక్కడ షార్ట్లో. మీకు క్లారిటీ తెలుసుకోవాలి అంటే మీరు లాంగ్ వీడియోస్ చూడొచ్చు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, చూసే వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్ అని చెప్పి చెప్తున్నారండి. మీ పిక్చర్స్ అంట వాళ్ళ ఫోన్లో ఉన్నాయంట. ఈ విధమైన మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, ఐ డోంట్ డిజైర్ ఎనీ వన్ ది వే ఐ డిజైర్ యూ అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అండి, వాళ్ళంటే మిమ్మల్ని కోరుకున్నంత విధంగా ఎవరిని కోరుకోరంట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి ఇక్కడ. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే అండి, వాళ్ళని మిమ్మల్ని ప్రేమించాలి అనుకుంటున్నారంట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారనమాట. నేను నిన్ను ప్రేమించాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది అంటే అంతకుముందు ఫాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టం అంటే సరిగ్గా చూపించకపోతే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించాలని అనుకుంటున్నారనమాట. లేదంటే కొత్తగా ఎవరైనా ఇష్టపడుతుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడాలని అనుకుంటున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ ఇంకో మెసేజ్ చూద్దాము. ఐ ఆమ్ సో ఎంబ్రాస్డ్ ఓవర్ మై యాక్షన్స్ అని చెప్పి చెప్తున్నారండి. అంటే ఏం చెప్తున్నారు, నా చర్యలకు నేను చాలా సిగ్గుపడుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి మీ పర్సన్. వాళ్ళ చర్యల కంట వాళ్ళే సిగ్గుపడుతున్నారంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నేను తీస్తాను. ఐ బిలీవ్ వర్ మెంట్ టు బీ టుగెదర్ అని చెప్పి చెప్తున్నారండి. అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు మనం కలిసి ఉండడాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఉండాలని వాళ్ళు నమ్ముతున్నారంట. మీరు కలిసి ఉండాలని వాళ్ళతోటి వాళ్ళ నమ్మకం ఉందంట. వాళ్ళకి మీరు వాళ్ళతో కలిసి ఉంటారన్న నమ్మకం వాళ్ళకు ఉందంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.